నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రాథమిక వైద్యం బలోపేతానికి ప్రభుత్వం కృషి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ సర్వేలు ఏదైనా గెలుపు మాత్రం సీఎం జగన్దే ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపు సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ పరమావధి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలోని శ్వాస ఆసుపత్రి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో సేవల కోసం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులు అంటే వ్యాపార దృక్పథం అనే భావన ప్రజల్లో ఉన్నదని, కానీ శ్వాస ఆసుపత్రి సేవా దృక్పథంతో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఇంకొక శిష్యుడు హన్మకొండలో ఉన్నాడు శ్రీధర్. మీ దగ్గర మంచి సిస్టమ్స్ ఉన్నాయి, కొంచెం స్ట్రెంగ్ చేయాలి గవర్నమెంట్, మీతో మాట్లాడాలని అనుకున్నాను. ఇక అసలు మా దగ్గర శాంపుల్ టెస్ట్ పంపిస్తే ఈ రోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు సత్యనారాయణ సార్ దగ్గర ఉండి చూస్తాను సార్. ఈ ఫెసిలిటీ కూడా యాడ్ చేశాను సార్. విజయ్ కుమార్ సార్, విజయ్ కుమార్ communicate with us through the camera and also a laptop. ఇది కెమెరా శ్రీరామ్ పవర్ఫుల్ కెమెరా. వేర్ ఇస్ శ్రీరామ్? బీపీ 25-30% కూడా వస్తుంది ర్యాండమ్గా చెక్ చేస్తే. చాలా అంటే లైఫ్ స్టైల్స్ మారడము, ఫుడ్ హ్యాబిట్స్ మారడము, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, దాంతో చాలా పెరుగుతా ఉంది. సో దే డోంట్ నో దట్. మేము ఎప్పుడైనా చెక్ చేయడానికి మా డాక్టర్స్ పోతే నాకెందుకు బీపీ ఉందే మై అచ్చావు మచ్చాయి నకో 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 అంటుంది. అరే థైరో బై అని పక్కడికే ఉస్కా చెక్ కరితే ఉస్కు బీపీ నికల్. అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు తెలియట్లేదు. సో వాళ్ళు ప్రాపర్గా దాన్ని యూజ్ చేయగలిగితే, వాడుకోగలిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ పెంచుకోవచ్చు, సీరియస్ డిసీజెస్ రాకుండా కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో 100% స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలండి. ఎందుకంటే క్యాన్సర్ కూడా బాగా పెరుగుతూ ఉంది. మెమోగ్రఫీ కానీ అదర్ క్యాన్సర్ డిసీజెస్ మీద కూడా స్క్రీనింగ్ పెంచాలండి. ఇప్పుడు ఈ టీబీ విషయంలో కానీ 100% ప్రతి పౌరుడి కూడా మేము స్క్రీనింగ్ చేసి ప్రాథమిక దశలో గుర్తించి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక ప్రయత్నం మేము రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తాము. తప్పకుండా ఆ ప్రాథమిక ఆరోగ్యాన్ని మరింత బలోపేతం కూడా చేస్తాం. సో అన్ని రకాల పరీక్షలు కూడా మీరు ఇందాక అన్నారు, పిహెచ్సిలను కూడా మేము డయాగ్నోస్టిక్స్తో లింక్ చేసినాం. సో పిహెచ్సిలో ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేస్తే అది 24 గంటల్లోగా ఆ పరీక్ష ఫలితాలు పేషెంట్ మొబైల్కి పంపిస్తున్నాం, డాక్టర్ గారి మొబైల్కి కూడా పంపిస్తున్నాం. సో దట్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద టెస్ట్ రిజల్ట్స్ వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్రంలో పోయి మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చినా ఇంకా ఇతర టెస్ట్లు ఇస్తే 24 అవర్స్లో ఆ టెస్ట్ రిపోర్ట్స్ మొబైల్కి పంపిస్తాం. పేషెంట్ మొబైల్కు రెఫర్డ్ డాక్టర్ మొబైల్ కూడా పంపించే ఏర్పాటు కూడా చేశాం. సో అట్లా మేము కూడా క్వాలిటీ పెంచేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వ రంగంలో కూడా చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా చేస్తాం. కానీ మీలాంటి మంచి డాక్టర్లు ప్రైవేట్ రంగంలో కూడా ఇంత సామాజిక బాధ్యత కలిగి సొసైటీ పట్ల ఒక ఇంత కన్సర్న్తో పనిచేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. మీ మంచితనమే నన్ను ఇక్కడ దాకా రప్పించింది. సమాజంలో మీకుండే గౌరవం, మంచి పేరు ఇక్కడ మా సుబ్బన్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సర్వేలు ఏదైనా గెలుపు మాత్రం సీఎం జగన్దే అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నగిరి నియోజకవర్గం ప్రజలతో పాటు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ సుపరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి పారదర్శక పాలన సాగిస్తున్నారని కొనియాడారు. అట్లా
మేడం ఓకే దేనికే అమ్మ చేయి పట్టుకుని నేను వెనక్కి నువ్వే ముందర జరిగింది. జగన్ గారి సుపరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ జగన్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలని. ఈరోజు జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావటమే కాకుండా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఇండియా టీవీ కానీ, ఇండియా టుడే కానీ, మూడ్ ఆఫ్ ద నేషన్ ఏ సర్వేలు చూసినా కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఆయన ప్రజల్లోకి ఎంత దూసుకు వెళ్తున్నారో, అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయారో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఒక తింగరోడు ఉన్నాడు మన స్టేట్లో, వాడు పప్పు అంటారు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్ గారు ఏదైనా ఓపెనింగ్లు చేస్తే పరిశ్రమల్ని అవి మేము తెచ్చినవే అంటాడు. లేకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు పరిశ్రమలే రావట్లేదు, జగన్ గారిని చూసి అందరూ పారిపోతున్నారు అంటున్నాడు. అసలు వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కాంట్రవర్సీగా, కాంట్రడిక్షన్గా ఉంటాయి. ఏది కూడా నమ్మే విధంగా ఉండదు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 2 years నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. అలాగే మొన్ననే మీకు చూస్తే ఏ విధంగా ఏటీసీ కంపెనీ భూమి పూజ జరిగిందో వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. టైర్ల కంపెనీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా, చాలా సపోర్టివ్గా ఉంది, మాలాంటి పారిశ్రామికవేత్తలకి ఇక్కడికి రావాలి అని చెప్పి అందరికీ అనిపించే విధంగా ఉంది అని వాళ్ళు చెప్పడమే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సహకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో 5,50,00,000 రూపాయల మేరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. इधर एमआरओ सर चांद सुल्ताना चांद చూడండి అందరూ ललिता मंगा మామిళ్ళ మల్లమ్మ ఇచ్చిండు సంతోషంగా ఉండాలి. నెక్స్ట్ మలాన్ బి ఒక్క నిమిషం ఆగమ్మా. పయ్యావుల అంజమ్మ 4882. ఆర్య గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజలకు ఏ విధంగా అందాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు ప్రజలకందరూ కూడా ఇవ్వడం చాలా సంతోషం. దాని కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరం కూడా మేము రావడం జరిగింది. ముఖ్యంగా నేను ప్రజలను కోరేది ఒకటే, ఎవరు కూడా 60 సంవత్సరాల్లో ప్రజల గురించి ఆలోచించలే. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల గురించి ఆలోచించి నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఒక పెద్ద మామయ్యలకు పెద్ద అన్నయ్యలకు ఉండి నా బిడ్డలకు ఏం చేస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో వచ్చి చాలా సంతోషం. ఇది ఒకటే పథకాలు కాదు, మీ అందరు తెలుసు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు
అలాంటి పథకాలు మన దగ్గర తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ తెచ్చుకున్నామే అందుగురించి ఈరోజు వర్షాలు పడి ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజలందరూ కూడా. ఆనాడు చాలామంది అన్నారు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే నీళ్ళు ఉండదు. కానీ ఇవాళ అందరి ముఖాల మీద కొట్టినట్టుగా మన ముఖ్యమంత్రి గారు కరెంటే కానీ నీళ్ళే కానీ ఏ పనైనా ఎంత ముందుకు తీసుకుపోతున్నా మనకు ఒకరు ఆలోచించే అవసరం మనకున్నది. అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతున్నా, అన్ని కులాల వారు కూడా, ఈ కులానికనే కాదు అన్ని కులాల వారు కూడా ఇచ్చి ఈ కార్యక్రమం ఏ కార్యక్రమైనా ఒక బ్రహ్మాండంగా చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారిని. ఆయన అభినందించాలి. మొన్ననే 70 స్వాతంత్రం చూసినాం మనం. 8 రోజుల ముందే ప్రజలకంతా తెలిపి 22వ తారీఖు దాకా పెద్ద ఎత్తున జాండా కార్యక్రమం ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి మన నాయకుడు, అలాంటి నాయకుడు నిజంగా ఉన్నప్పటికే మనం ఎంతో గొప్ప అదృష్టం. మేము కూడా ఆయన దగ్గర పనిచేయడం మాకు గొప్ప అదృష్టం ఉంది. అనుకోని ఇలాంటి కార్యక్రమం పాల్గొన్న మేమందరం కూడా, అధికారులు మేమందరం కూడా, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరం కూడా, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇలాంటి కార్యక్రమం లబ్ధిదారులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ సంవత్సరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో ఫిబ్రవరిలో మనం చేయడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ అయితే ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని అవి మేము ప్రోగ్రాం లేకుండానే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. షాదీ ముబారక్లో 409 అంటే 547 చెక్కులు, దాదాపు 5,47,23,422 రూపాయలు. సబ్బండ వర్ణాల సంక్షేమమే పరమావధిగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కోడేర్ మండలం సింగాయిపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించారు. గ్రామంలో బ్యాంకు సేవలను కూడా త్వరలోకి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు నిజాం పాషా తదితరులు పాల్గొన్నారు. ఓం తత్సర్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమ భవన సముదాయ ప్రారంభోత్సవం శుభాకాంక్షలు. చాలా ఇట్లాంటి సమయంలో పూర్తి ఎక్కేందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు పాలక వర్గానికి. మరి సీజీఎం గారిని కోరడం జరిగింది, ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా రన్ చేయమని చెప్పడం, వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ప్రకటన చేస్తారని చెప్పి. ఏపీలోని ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను ఇబ్రహీంపట్నం మండలం జూపూడికి చెందిన షేక్ పాషా, చిన్నం ప్రసాద్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా కూకట్పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూర్పు కమాన్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు, గౌడ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోషామహల్ చాక్నవాడ్కి చెందిన భాగ్యలక్ష్మి వైష్ణవి ఈ నెల 27న టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగే వరల్డ్ క్లాసింగ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2020-2022 పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని గోషామహల్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఏ పురుషోత్తంరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోషామహల్లో సన్మానించి పోటీకి వెళ్లేందుకు ఆమెకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి వైష్ణవి మాట్లాడుతూ ఈ పోటీలలో బంగారు పతకాన్ని సాధించి దేశానికి పేరు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశానని అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నల్గొండ జిల్లా చండూరులో గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన 2000 మంది విద్యార్థులు 300 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ చేపట్టారు. 200 మంది విద్యార్థులు గాంధీ వేషధారణ, 30 మంది విద్యార్థులు వివిధ జాతీయ నాయకుల వేషధారణలతో ముఖ్య వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకన్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ చెరుపల్లి రామయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వజ్రోత్సవాల్లో భాగంగా నేడు చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు 2000 మంది విద్యార్థులు ఈరోజు భారీ ర్యాలీని నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 300 మీటర్ల పొడవు కలిగినటువంటి జాతీయ జెండాతో 200 మంది విద్యార్థులు మహాత్మా గాంధీ వేషధారణతో, 50 మంది విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో అతి భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులందరూ కూడా రాబోయే తరంలో భావి భారత పౌరులుగా తయారు కావడం కోసం, మరి జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని నింపడం కోసం, మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఈ విధంగా అందరి జాతీయ నాయకులటువంటి వేషధారణ వేయించి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను చెప్తూ ఈ
విద్యార్థులందరినీ కూడా వాళ్ళలో ప్రపంచ శాంతి ఏ విధంగా ఉండాలి, శాంతియుతంగా రాబోయేటటువంటి ప్రపంచం తయారు కావాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా ఈ శాంతికి విఘాతం కలిగించేటటువంటి కార్యక్రమాలు జరగకుండా వాళ్ళకు నేర్పుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలోనే విద్యార్థులందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చందూరు పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, నాయకులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ కూడా, మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. భాగంగా మరి చండూరు పట్టణంలో గాంధీజీ విద్యా సంస్థ ఆధ్వర్యంలో మరి ఎంతో కన్నుల పండుగ ఈ వజ్రోత్సవం కార్యక్రమాలు చేస్తున్నారు. మరి 300 మీటర్ల జాతీయ జెండాతోటి వివిధ దేశ నాయకుల వేషధారణతో ఎంతో కన్నుల పండుగ మరి చండూరు పట్టణ పురవీధుల గుండా మరి దేశ భక్తిని చాటుతున్నారు. దీనికి మేము ప్రత్యేకంగా గాంధీజీ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నల్గొండ జిల్లా నకరేకల్ డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం ప్రారంభించారు. మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజలకు సేవ చేయాలని యాజమాన్యాన్ని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ చేతరాజు రవి, కిరణ్, వెంకటేశ్వర్లు, రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నకరేకల్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభిస్తున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాను. నేను డాక్టర్ రవికిరణ్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అండ్ నాతో పాటు మిగతా స్పెషాలిటీ డాక్టర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు 24 గంటల సేపు. అండ్ నకరేకల్ చుట్టుపక్కల ప్రజలు వైద్య సదుపాయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, హైదరాబాద్, నల్గొండ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా 24 గంటల సేవలు ఉన్నాయి. ఈసీజీ, ల్యాబ్, ఫార్మసీతో పాటు మన పట్టణంలో మొదటిసారిగా ఐసీయూ సేవలు కూడా ప్రారంభిస్తున్నాం. అలాగే వెంటిలేటర్ సదుపాయం కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. 24 గంటల సౌకర్యం ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏది ఆరోగ్యం కాకపోతే కొంచెం పర్మిషన్స్ కొత్త హాస్పిటల్కి వస్తుందా రాదా అని కనుక్కొని అది అప్లై చేయాలి. అంబులెన్స్ సర్వీస్ ఉందా సార్? అంబులెన్స్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎమర్జెన్సీలో ఏ ఇబ్బంది వచ్చినా 24 అవర్స్ ఇక్కడే ఉంటాం. 24 అవర్స్ అవైలబుల్ ఉంది అన్ని సర్వీసెస్. సత్యసాయి జిల్లాలో పర్యటించిన భూరక్ష పథకం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ చైర్మన్ అజయ్ కల్లం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1500 గ్రామాలకు అక్టోబర్ 2 నాటికల్లా జగనన్న భూ హక్కు పత్రాలను జారీ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
ఈరోజు అనంతపురానికి పట్టణానికి చేసిన అడిసిమల్లి శంకర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ దేశ భక్తిని జాతీయ వాదాన్ని అనువనున పులిగుచ్చుకున్న అడిసిమల్లి శంకర్ ఈ భారతదేశంలో భావి పౌరులకు మన దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ఔన్నతిని, జాతీయ సమైక్యతను, జాతీయ సమగ్రతను ఎలా పరిరక్షించుకోవాలని సదుద్దేశంతో ఒక గొప్ప చిత్రాన్ని ఈరోజు నిర్మించారు. ఆ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే రచయితగా ఈ అనంతపురం జిల్లా వేసి ఫిలిమ్స్ ప్రేమించుకుందాంరా అని మొదటి వెంకటేష్ గారితో తీసిన పిక్చరు బ్లాక్ బస్టర్ హిట్. తర్వాత ప్రేమంటే ఇదేరా, కలిసిందాంరా నంది అవార్డు విన్నర్గా ప్రశంసలు పొందిన వ్యక్తి. ప్రభాస్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఈశ్వరి అనే చిత్రాన్ని కూడా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్. దాదాపు 30 సంవత్సరాలుగా మాతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఈ అనంతపూర్ నేటివ్ వాస్తవ్యులే. అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ టైం తీసుకొని ఇక్కడ రావడము, మాతో కలవడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఆత్మీయులు బావ అవుతారు నాకు సుధాకర్ ప్రొఫెసర్, అండ్ మన ఎస్కే యూనివర్సిటీకి వాజ్ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ ఆల్సో, పార్ట్నర్ రిజిస్టర్. ఆయన అంత ఉన్నత సేవలు అందించారు మన కాలేజీకి, ఈ అనంతపురం జిల్లాకి. ఈజ్ అన్ అసెట్ ఫర్ ద హోల్ కమ్యూనిటీ ఇన్ ద హోల్ డిస్ట్రిక్ట్. ఈ యూత్ని ఎడ్యుకేషన్లో ఒక మౌల్డ్ చేసి వాళ్ళకి క్యారెక్టర్ కానీ వాళ్ళకి ఉన్న స్కిల్స్ కానీ డెవలప్ చేసి వరల్డ్ క్లాస్ తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్. తర్వాత ఈ ఊరికి రావడము నా అదృష్టం, మళ్ళీ ఇక్కడ మీతో గడవడం. కొమ్మడికుంట్ల విలేజ్, తాడిపత్రి తాలూకా, అనంతపూర్ నా జన్మస్థలం. నాకెప్పుడు భారతదేశం, మన ఊరు ఎప్పటికీ మన మనసులో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాథమిక వైద్యం బలోపేతానికి ప్రభుత్వం కృషి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. సర్వేలు ఏదైనా గెలుపు మాత్రం సీఎం జగన్దే. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడి. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ పరమావధి. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.